చావుకి ఏ ప్రోటోకాల్స్ ఉండవు. దాన్ని ఎదుర్కోవాలంటే మనం కూడా ప్రోటోకాల్స్ పక్కన పెట్టి తెగించాల్సిందే. సీనియర్ డాక్టర్లు లేని సమయంలో ప్రాణాపాయంలో ఉన్న రోగిని కాపాడడానికి అభిరామ్ రూల్స్ బ్రేక్ చేస్తాడు. ఆపరేషన్ సక్సెస్ అయితే ఓకే, కాని పొరపాటున విఫలమైతే గోల్డ్ మెడలిస్ట్ అయిన వెన్నెల కెరీర్ ఏమవుతుంది? ఆమె అభిరామ్ను సమర్థిస్తుందా, లేక తన దారి తాను చూసుకుంటుందా? గుండెలో ఇనుపముక్క గుచ్చుకున్న బాబును కాపాడటం అసాధ్యమని వెన్నెల వెనకడుగు వేస్తుంది. అభిరామ్ ఒంటరిగా పోరాడుతుంటే వెన్నెల తన భయాన్ని జయించి లోపలికి అడుగుపెడుతుందా? ఆ ముక్క కదిలితే బాబు ప్రాణం పోతుందా, లేక వారిద్దరి ధైర్యం గెలుస్తుందా? హాస్పిటల్ యాజమాన్యం పేదలకు కాలం చెల్లిన మందులిస్తోందని అభిరామ్కు తెలుస్తుంది. మేనేజింగ్ డైరెక్టర్ను ఎదిరించిన అభిరామ్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా? అతను సేకరించిన ఆధారాలను మేనేజ్మెంట్ మాయం చేయగలదా? అభిరామ్ మీద మెడికల్ నెగ్లిజెన్స్ ముద్రవేసి సస్పెండ్ చేస్తారు. అందరూ అతన్ని వదిలేసిన వేళ రూల్స్ అంటే ప్రాణమిచ్చే వెన్నెల తన తండ్రికి జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుని అభిరామ్ పక్షాన నిలబడుతుందా? మెడికల్ క్యాంపుకు వెళుతుండగా లోయలో పడ్డ వ్యాన్, గాయపడిన వెన్నెల, జనారణ్యానికి దూరంగా అడవి జంతువుల మధ్య అభిరామ్ ఆమెను ఎలా కాపాడుతాడు? ఆ ఏకాంతంలో వారిద్దరి మధ్య ఉన్న సైద్ధాంతిక గోడలు కూలిపోయి ప్రేమ చిగురిస్తుందా? వెన్నెల తండ్రి లైసెన్స్ రద్దు కావడానికి కారణం అభిరామ్ తండ్రి అని తెలిసాట వారి పెళ్లికి పెద్దలు అంగీకరిస్తారా? పాతతరం పగలు ఈ కొత్తతరం ప్రేమని బలితీసుకుంటాయా? ప్రాణాపాయంలో ఉన్న అభిరామ్కు వెన్నెల సర్జరీ చేయాల్సి వస్తుంది. ఒకవైపు తన ప్రాణంలాంటి ప్రియుడు, మరోవైపు బయట అరెస్టు చేయడానికి వేచి ఉన్న పోలీసులు. వెన్నెల తన చేతులతో తన ప్రేమను కాపాడుకోగలదా, లేక వ్యవస్థ ముందు తలవంచుతుందా? కోర్టులో వెన్నెల సమర్పించే ఆ ఒక్క డైరీ మందుల మాఫియా గుట్టును రట్టుచేస్తుందా? సామాన్యుల పక్షాన నిలబడిన ఈ జంటకు న్యాయం జరుగుతుందా? పుస్తకాల్లో చదివిన చదువు గెలుస్తుందా, లేక కళ్ల ముందు రక్తం చిందుతున్న ప్రాణం కోసం చేసే తెగింపు గెలుస్తుందా? నగరంలోని అత్యంత రద్దీగా ఉండే సిటీ లైఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఉదయం 8 గంటలు కావస్తోంది. తెల్లటి కోటు, స్టెథస్కోప్ చేతిలో పట్టుకుని హాస్పిటల్ మెట్లు ఎక్కుతున్నాడు అభిరామ్. అతని కళ్లల్లో ఒక రకమైన తీక్షణత, నడకలో అచంచలమైన ఆత్మవిశ్వాసం. లోపలికి అడుగుపెట్టగానే వచ్చే స్పిరిట్ వాసన అతనికి కొత్తేమీ కాదు, కాని ఈరోజు ఒక బాధ్యతగా ఆ గడప తొక్కుతున్నాడు. అదే సమయంలో హాస్పిటల్ రిసెప్షన్ వద్ద ఫైల్స్ సర్దుకుంటూ కొంచెం కంగారుగా కనిపిస్తోంది వెన్నెల. ఆమె ముఖంలో అమాయకత్వం ఉన్నా లోపల ఏదో తెలియని భయం. ఎలాంటి కేసులు వస్తాయో, సీనియర్ డాక్టర్లు ఎలా ఉంటారో, ఏ చిన్న పొరపాటు జరిగినా నా గోల్డ్ మెడలిస్ట్ కెరియర్ దెబ్బతింటుంది అని తనలో తాను మదనపడుతోంది. వీరిద్దరూ హౌస్ సర్జన్స్గా ఒకే బ్యాచ్లో జాయిన్ అయ్యారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెచ్ఓడి గదిలో ఇద్దరూ పక్కపక్కనే నిలబడ్డారు. చూడండి డాక్టర్స్, ఇక్కడ టైం అంటే ప్రాణం, రూల్స్ అంటే శాసనం. మీరు చదివిన చదువు వేరు, ఇక్కడ ప్రాక్టికల్ లైఫ్ వేరు. ఆల్ ది బెస్ట్ అని హెచ్ఓడి చెప్పి పంపేస్తారు. బయటకు రాగానే అభిరామ్ తన వైపు చూడకుండా వెళ్ళిపోతుంటే వెన్నెల అడుగుతుంది, హలో, డాక్టర్ అభిరామ్ కదా? నేను వెన్నెల, మనం కోపీజీస్. అభిరామ్ ఆగి ఒక్క క్షణం ఆమె కళ్లలోకి చూసి, పలకరింపులు తర్వాత డాక్టర్, అక్కడ ఎమర్జెన్సీ వార్డులో సైరన్ మోగుతోంది, అంటే ఎవరో ప్రాణాపాయంలో ఉన్నారని అర్థం, పదండి అని వేగంగా నడుస్తాడు. ఆ వేగం చూసి వెన్నెల ఒక్క క్షణం నిర్ఘాంతపోతుంది. ఎమర్జెన్సీ వార్డు అప్పుడే ఒక యుద్ధరంగంలా మారింది. ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకొచ్చారు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రక్తం ధారగా కారుతోంది. వెన్నెల ఆ దృశ్యాన్ని చూసి ఒక్క క్షణం వణికిపోయింది. ఆమె పుస్తకాల్లో చదివినదానికి, కళ్లముందున్న భయానక పరిస్థితికి చాలా తేడా ఉంది. సీనియర్ డాక్టర్లు ఇంకా రాలేదు. అక్కడ ఉన్న నర్సులు కంగారు పడుతున్నారు. డాక్టర్, పేషెంట్ పల్స్ పడిపోతోంది, ఏం చేద్దాం అని ఒక నర్స్ అడిగింది. వెన్నెల తడబడుతూ, వెయిట్, సీనియర్ డాక్టర్ని అడుగుదాం, ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవ్వాలి కదా అంది భయంతో. అప్పుడే అభిరామ్ ముందుకు వచ్చాడు. ఎవరి అనుమతి కోసం వేచి చూడకుండా వెంటనే గ్లౌస్ తొడుగ్గుని పేషెంట్ వైపు వెళ్లాడు. అభిరామ్, ఆగు, సీనియర్స్ లేకుండా మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయకూడదు, ఇది రూల్స్కి విరుద్ధం, ఏమైనా జరిగితే మన కెరియర్ రిస్క్లో పడుతుంది అని వెన్నెల గట్టిగా హెచ్చరించింది. అభిరామ్ ఆమె వైపు తిరిగి తీవ్రంగా చూస్తూ అన్నాడు, డాక్టర్ వెన్నెల, రూల్స్ని కాపాడుకోవడానికి మనమిక్కడ లేము, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఉన్నాం. తెగించి బ్రతకడం నేర్చుకో, లేదంటే ఈ కోటుకి విలువ ఉండదు. నువ్వు భయపడితే పక్కకు తప్పుకో, నేను చూసుకుంటాను. ఆ మాట వెన్నెల గుండెల్లో బలంగా నాటుకుపోయింది. అభిరామ్ అత్యంత నైపుణ్యంతో బ్లీడింగ్ ఆపడానికి ప్రయత్నిస్తుంటే ఆ ఫోకస్, ఆ ధైర్యం చూసి వెన్నెల మంత్రముగ్ధురాలయ్యింది. తన భయాన్ని పక్కన పెట్టి మొదటిసారి అతనికి సహాయం చేయడానికి కాటన్ ప్యాడ్స్ అందించింది. వారిద్దరి చేతులు ఒకరికొకరు తగిలాయి. రక్తం మరకల మధ్య, ఆర్తనాదాల మధ్య ఒక నిశ్శబ్దమైన మొదటి చూపు కలిసింది. ఆ చూపులో ఒకరిపట్ల ఒకరికి గౌరవం, ఒక తెలియని ఆకర్షణ మొదలయ్యింది. కొద్దిసేపటికి సీనియర్ డాక్టర్ వచ్చి అభిరామ్ చేసిన పని చూసి ఆశ్చర్యపోయి మెచ్చుకుంటారు. పేషెంట్ ప్రాణం నిలబడింది. వెన్నెల దూరం నుండి అభిరామ్ వైపు చూస్తూ అనుకుంటుంది, ఈ వ్యక్తిలో ఏదో ఉంది, అది పొగరా,
ధైర్యమా లేక అసాధారణమైన ప్రేమ అని అక్కడే వారి ప్రయారం మొదలయ్యింది. మునుపటి కేసులో విజయం సాధించిన వెన్నెల మనస్సులో ఏదో అలజడి. హాస్పిటల్ రూల్స్ బ్రేక్ చేయడం ఆమెకు నచ్చలేదు. రౌండ్స్ అయిపోయాక కారిడార్లో అభిరామ్ ఎదురుపడగానే ఆమెను ఆపుతుంది. వెన్నెల: డాక్టర్ అభిరామ్, ఒక్క నిమిషం. ఇందాక మీరు చేసింది మెడికల్ ఎథిక్స్కి విరుద్ధం. సీనియర్ కన్సల్టెంట్ రాకుండా ప్రొసీజర్ స్టార్ట్ చేయడం వల్ల ఒకవేళ పేషెంట్ చనిపోయి ఉంటే మీ కెరీర్ ఈరోజే ముగిసిపోయేది. మీకు భయం లేదా? అభిరామ్ నిశ్చలంగా ఆమె వైపు చూస్తూ అంటాడు. భయం ఉంది డాక్టర్ వెన్నెల, కాని అది నా కెరీర్ పోతుందన్న భయం కాదు. నా కళ్ల ముందు ఒక ప్రాణం పోతుందన్న భయం. ఆ భయం నన్ను ఆలోచించేలా చేయదు, పనిచేసేలా చేస్తుంది. కాని వ్యవస్థ అంటూ ఒకటి ఉంటుంది కదా, మనం దానికి లోబడి ఉండాలి. మీరు తెగించి చేసే పనులు రేపు మన హాస్పిటల్ మీదికి రావచ్చు కదా. అభిరామ్ ఆమె దగ్గరకు వచ్చి మెల్లగా ఇలా అంటాడు. చూడు వెన్నెల, చావుకి ఏ ప్రోటోకాల్స్ ఉండవు. దాన్ని ఎదుర్కోవాలంటే మనం కూడా ప్రోటోకాల్స్ పక్కన పెట్టి తెగించాల్సిందే. నువ్వు భయపడే ప్రతి నిమిషం ఒక పేషెంట్ తన ఆశను కోల్పోతాడు. డాక్టర్గా నీ మొదటి శత్రువు వ్యాధి కాదు, నీ లోపల ఉన్న భయం. ఆ మాటలకు వెన్నెల దగ్గర సమాధానం లేదు. కాని ఆమె సాంప్రదాయవాద మనస్తత్వం ఆ మాటలను అంత సులభంగా ఒప్పుకోలేకపోతోంది. ఇద్దరి మధ్య ఒక సైద్ధాంతిక పోరు మొదలవుతుంది. ఒక వారం గడిచింది. హాస్పిటల్కు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. 10 ఏళ్ల బాబు గుండెలో ఒక చిన్న ఇనుప ముక్క, ష్రాప్నల్, గుచ్చుకుంది. అది సరిగ్గా అయోర్టా దగ్గర ఉంది. కొంచెం కదిలినా రక్తం చిమ్మి బాబు నిమిషాల్లో చనిపోతాడు. చీఫ్ సర్జన్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. కాని బయట బాబు పరిస్థితి విషమిస్తోంది. బాబు తండ్రి ఏడుస్తూ వెన్నెలను వేడుకుంటున్నాడు. వెన్నెల స్ట్రెచ్చర్ పక్కన నిలబడి వణుకుతూ, నేను చెయ్యలేను. ఇది చాలా కాంప్లికేటెడ్. ఒకవేళ ఇనుపముక్క కదిలితే నా చేతుల్లోనే బాబు చనిపోతాడు. సీనియర్ సర్జన్ బయటకు వచ్చే వరకు ఆగాల్సిందే. ఆగడానికి టైం లేదు వెన్నెల. బాబు ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేయకపోతే బాబు థియేటర్ వరకు కూడా వెళ్ళడు. పొత్తభిరామ్, ఇది ఆత్మహత్యతో సమానం. హాస్పిటల్ మేనేజ్మెంట్ మనల్ని సస్పెండ్ చేస్తుంది. ప్లీజ్ రిస్కు తీసుకోకు. ఇది నీకు సవాల్ వెన్నెల. నీ భయం గెలుస్తుందా, నీలో ఉన్న డాక్టర్ గెలుస్తుందా? నేను లోపలికి వెళ్తున్నాను. నాకు అసిస్ట్ చేస్తావా లేక బయట నిలబడి ఏడుస్తావా? అభిరామ్ మొండిగా బాబును మైనర్ ఓటీకి తీసుకెళ్తాడు. వెన్నెల గుమ్మం దగ్గరే ఆగిపోతుంది. లోపల అభిరామ్ ఒంటరిగా ఇనుపముక్కను తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. అతని చేతులు వణకడం లేదు, కాని నుదుటిమీద చెమటలు పడుతున్నాయి. బయట నిలబడి లోపల జరుగుతున్నది చూస్తూ ఉంటుంది. ఆమె మెదడు వద్దు అంటున్నా ఆమె హృదయం ఆ బాబు ప్రాణం కోసం కొట్టుకుంటోంది. చివరికి ఆమె లోపలికి అడుగుపెడుతుంది. సెక్షన్ ఆన్ చేస్తున్నాను డాక్టర్, మీరు ప్రొసీడ్ అవ్వండి. అభిరామ్ చిన్నగా నవ్వుతాడు. అది విజయం తాలూకు నవ్వు కాదు, వెన్నెలలో మొదలైన మార్పు తాలూకు నవ్వు. అద్భుతమైన ఏకాగ్రతతో అభిరామ్ ఆ ముక్కను బయటకు తీస్తాడు. బాబు ప్రాణం నిలబడుతుంది. బయటకు వచ్చాక వెన్నెల అడుగుతుంది, ఒకవేళ ఫెయిలయ్యుంటే? అభిరామ్ ఆకాశం వైపు చూస్తూ అంటాడు, ప్రయత్నించి ఓడిపోతే తలదించుకుంటాను. కాని భయపడి ప్రయత్నించకపోతే నామీదే నాకు అసహ్యం వేస్తుంది. అందుకే చెబుతున్నా, తెగించి బ్రతకడం నేర్చుకో. బాబు ఆపరేషన్ సక్సెస్ అయ్యాక హాస్పిటల్ టెర్రస్ మీద అభిరామ్ ఒంటరిగా నిలబడి సిటీ లైట్స్ చూస్తుంటాడు. వెన్నెల మెల్లగా అక్కడికి వెళ్తుంది. ఆమె చేతిలో 2 కాఫీ కప్పులున్నాయి. వెన్నెల: ఇందాక ఆ బాబు తండ్రి నీ కాళ్లు పట్టుకుని ఏడుస్తుంటే నాకు మొదటిసారి అనిపించింది అభిరామ్. నేను గోల్డ్ మెడల్ సాధించినప్పుడు కూడా ఇంత తృప్తి కలగలేదని. కాని అసలు నీకంత ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? ఏదైనా తేడా జరిగితే నీ లైఫ్ ఏమైపోతుందో అని ఒక్క క్షణమైనా అనిపించదా? అభిరామ్ కాఫీ సిప్ చేస్తూ చిన్నగా నవ్వుతాడు. భయమనేది ఒక గొలుసు వెన్నెల. అది నిన్ను కదలకుండా చేస్తుంది. తెగించి బ్రతకడమంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా సరే నీ లక్ష్యం దానికంటే పెద్దదని నమ్మి ముందడుగు వేయడం. అంటే ఎలా? చూడు వెన్నెల, మనం పుట్టడమే ఒక అద్భుతం, చావడం ఖాయం. ఈ మధ్యలో ఉన్న కొద్ది కాలం సేఫ్గా బ్రతకాలని చూస్తే మనం కేవలం బ్రతికి ఉన్న శవాలమవుతాం. ఒక సర్జన్గా నీ చేతిలో కత్తి ఉన్నప్పుడు నీకు నీ కెరియర్ గుర్తుకు రాకూడదు. ఆ పేషెంట్ వెనక ఉన్న కుటుంబం గుర్తుకు రావాలి. వాళ్లకోసం నువ్వు రిస్క్ తీసుకోగలిగితే అదే తెగింపు. ఆ తెగింపు ఉంటేనే నువ్వు మృత్యువుతో పోరాడగలవు. భయపడితే మృత్యువుకి సరెండర్ అయిపోతావు. వెన్నెల నిశ్శబ్దంగా అతని మాటలు వింటుంది. ఆమెకు మొదటిసారి తన సర్టిఫికేట్ల కంటే తన వృత్తిలోని బాధ్యత గొప్పదని అర్థమవుతుంది. హాస్పిటల్లో రాత్రి 2 గంటలు. వార్డులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. కేవలం వెంటిలేటర్ల శబ్దాలు, నర్సుల అడుగుల చప్పుడు మాత్రమే వినిపిస్తున్నాయి. అభిరామ్, వెన్నెల ఆ రాత్రి ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నారు. కేస్ షీట్స్ రాస్తూ ఇద్దరూ కారిడార్లో నడుస్తున్నారు. అభిరామ్, నువ్వెప్పుడైనా విఫలమయ్యావా? అంటే నువ్వు తెగించి ఏదైనా చేసి అది రివర్స్ అయిందా? అభిరామ్ ఆగి ఆమె వైపు చూస్తాడు. చాలాసార్లు. వైద్యమనేది దైవం కాదు, అదొక ప్రయత్నం. నేను ఓడిపోయిన ప్రతిసారి ఆ పేషెంట్ ముఖం నా కళ్లముందే ఉంటుంది. కాని ఆ భయంతో నేను తదుపరి పేషెంట్ని వదిలేయను. ఓటమి నేర్పే పాఠమేంటో తెలుసా? వచ్చేసారి ఇంకా ధైర్యంగా పోరాడాలని.
నాకు చిన్నప్పటి నుండి అన్నీ పద్ధతిగా ఉండాలి. ఒక్క మార్కు తగ్గినా మా నాన్న తిడతారని భయం. ఈ హాస్పిటల్లో తప్పు జరిగితే డిగ్రీ క్యాన్సిల్ అవుతుందని భయం. అందుకే నేనెప్పుడూ ప్రోటోకాల్స్ దాటలేదు. ప్రోటోకాల్స్ పుస్తకాల కోసం వెన్నెలా, ప్రాణాల కోసం కాదు. ఈ రాత్రి చూడు ఎంత నిశ్శబ్దంగా ఉందో. కాని ఇక్కడే ఎందరో ప్రాణాల కోసం కొట్టుకుంటున్నారు. రేపు ఉదయం సూర్యుడు ఉదయించేసరికి వాళ్లలో ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. అందుకే ఉన్నప్పుడు ధైర్యంగా ఉండు. రేపటి గురించి భయపడి ఈ రోజును చంపేయకు. ఆ మాటలంటుండగా కారిడార్లోని డిమ్ లైటింగ్లో అభిరామ్ కళ్ళు వెలుగుతున్నాయి. వెన్నెలకి మొదటిసారి అతనిమీద ప్రేమ కంటే ఒక రకమైన ఆరాధన కలుగుతుంది. వెన్నెల నవ్వుతూ, థాంక్స్ అభిరామ్. ఈ రాత్రి నీతో మాట్లాడాక నాలో ఏదో బరువు తగ్గినట్టు అనిపిస్తోంది. రేపు వచ్చే ఏ కేసునైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూద్దాం డాక్టర్ వెన్నెల, రేపు నీ తగింపుకి పరీక్ష ఎదురైతే నువ్వేం చేస్తావో. అభిరామ్ తన క్యాబిన్ వైపు వెళ్తుంటే వెన్నెల అతన్నే చూస్తూ నిలబడుతుంది. ఆ నిశ్శబ్దపు రాత్రిలో వారిద్దరి మనసులు ఒక అడుగు దగ్గరయ్యాయి. హాస్పిటల్ వార్డులో ఒక వృద్ధావిలు ఒంటరిగా చికిత్స పొందుతోంది. ఆమెకు ఎవరూ లేరు. పైగా ఆపరేషన్ కోసం కట్టాల్సిన డబ్బులు కూడా లేవు. మేనేజ్మెంట్ ఆమెను డిశ్చార్జ్ చేయమని ఒత్తిడి చేస్తోంది. వెన్నెల అక్కడ బామ్మ దగ్గరకు వెళ్లి, బామ్మ, మీ వాళ్ళెవరూ రాలేదు, హాస్పిటల్ వాళ్లు ఉండనివ్వనం లేదని బాధగా చెబుతుంది. కాని అక్కడికి వచ్చిన అభిరామ్ మేనేజ్మెంట్ రూల్స్ని లెక్కచేయడు. అభిరామ్ తన సొంత జీతం, స్టైపెండ్ నుండి ఆ బామ్మ మందుల ఖర్చు కడతాడు. పైగా డ్యూటీ అయిపోయాక కూడా ఆమె దగ్గరే కూర్చొని ముద్దలు తిడిపిస్తాడు. దూరం నుండి ఇది గమనిస్తున్న వెన్నెలకి అభిరామ్ పట్ల ఒక కొత్త భావం కలుగుతుంది. ఇతను మొండివాడు కాదు, అత్యంత సున్నితమైన మనసున్నవాడు. తన కఠినమైన మాటల వెనుక ఒక సముద్రమంత ప్రేమ ఉంది అని ఆమెకు అర్థమవుతుంది. ఆ క్షణమామె పెదవులపై ఒక చిన్న మెరుపులాంటి నవ్వు కనిపిస్తుంది. అది కేవలం ఇష్టం మాత్రమే కాదు, ఒక రకమైన ఆరాధన. ఒక సాయంత్రం హాస్పిటల్ పక్కనే ఉన్న చిన్న పార్కులో ఇద్దరూ కూర్చొని ఉంటారు. అప్పుడే వారి గతానికి సంబంధించిన విషయాలు బయటపడతాయి. వెన్నెల, నేను చిన్నప్పుడు మా నాన్నను పోగొట్టుకున్నాను. ఆయనకు గుండెపోటు వచ్చినప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు ముందు ఫీజు కట్టండి, తర్వాతే చూస్తామన్నారు. ఆ ఫీజు కట్టేలోపే ఆయన ప్రాణం పోయింది. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, డాక్టర్ అంటే ఫీజులు చూసే యంత్రం కాకూడదు, ప్రాణాన్ని కాపాడే సైనికుడవ్వాలని. అందుకే నేను రూల్స్ కంటే ప్రాణానికి ప్రాధాన్యత ఇస్తాను. నాది వేరే కథాభిరామ్. మా నాన్నగారు కూడా డాక్టరే. ఆయన ఒక క్లిష్టమైన కేసులో రిస్క్ తీసుకుని పేషెంట్ని కాపాడలేకపోయారు. దానివల్ల హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆయన మీద నిందవేసి లైసెన్స్ రద్దు చేయించింది. ఆ అవమానం భరించలేక ఆయన కుంగిపోయారు. అందుకే మా అమ్మ నన్నెప్పుడూ హెచ్చరిస్తుంది, రిస్క్ తీసుకోకు, రూల్స్ దాటకు అని. నా భయం నా కెరియర్ గురించి కాదు, మా నాన్నకు జరిగిన అన్యాయం నాకు జరుగుతుందేమా అని. ఒకరి గతాన్ని ఒకరు పంచుకున్నాక వారిద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోయింది. ఒకరు ధైర్యం, అభిరామ్, మరొకరు జాగ్రత్త, వెన్నెల. ఇద్దరి నేపథ్యాలు వేరైనా ఉద్దేశం ఒక్కటే అని వారికి అర్థమవుతుంది. అభిరామ్, నీ భయం వెనుక ఒక బాధ ఉంది వెన్నెల. కాని మీ నాన్నగారు ఓడిపోయింది రిస్క్ తీసుకోవడం వల్ల కాదు, ఆయనకు తోడుగా ఎవరూ లేకపోవడం వల్ల. కాని నీకు నేనున్నాను. వెన్నెల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది కృతజ్ఞత మాత్రమే కాదు, ఒక బలమైన ప్రేమకు పునాది. బయట ఆకాశం నల్లగా మెరిసి భారీ వర్షం మొదలైంది. హాస్పిటల్ క్యాంటీన్ కిటికీ పక్కన అభిరామ్, వెన్నెల కూర్చొని ఉన్నారు. వేడివేడి కాఫీ కప్పుల నుండి వచ్చే ఆవిరి వారి మధ్య ఉన్న మౌనాన్ని కరిగిస్తోంది. డ్యూటీ స్ట్రెస్ అంతా పక్కనపెట్టి మొదటిసారి ఇద్దరూ డాక్టర్లుగా కాకుండా ఇద్దరు వ్యక్తులుగా మాట్లాడుకుంటున్నారు. వెన్నెల, అభిరామ్, ఎప్పుడూ సీరియస్గానే ఉంటావా? అసలు నీకు నవ్వు కూడా వస్తుందని ఇప్పుడే తెలిసింది. అభిరామ్ చిన్నగా నవ్వి, ప్రాణాలతో పోరాడే చోట నవ్వుకి చోటు తక్కువ వెన్నెల. కాని ఈ వర్షం, ఈ కాఫీ ఏదో కొత్తగా అనిపిస్తోంది. వెన్నెల, నిజమే, నా భయాన్ని నీ తెగింపుతో మార్చేశావు. ఇప్పుడు నాకు పేషెంట్ని చూస్తే భయం వేయడం లేదు, బాధ్యత అనిపిస్తోంది. అభిరామ్ వెన్నెల కళ్ళలోకి చూస్తూ, నీలో ఆ మార్పు చూడటమే నాకు కావాలి వెన్నెల. ఎందుకంటే నువ్వు ఒంటరిగా పోరాడలేదు, నేను ఒంటరిగా గెలవలేను అంటాడు. ఆ మాటల్లో ఒక నిగూఢమైన ప్రేమ ప్రకటన ఉంది. వర్షం చినుకులు కిటికీ అద్దాలమీద పడుతుంటే వారిద్దరి మధ్య ఒక మధురమైన నిశ్శబ్దం అల్లుకుపోయింది. ఆ సంతోషం ఎంతసేపూ నిలవలేదు. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్ స్టోర్ రూమ్ దగ్గర అభిరామ్ ఒక విషయాన్ని గమనిస్తాడు. కాలం చెల్లిన, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందుల స్టాక్ని కొత్త లేబుల్స్ వేసి పేద పేషెంట్లకు పంపిణీ చేస్తున్నారు. అభిరామ్ నేరుగా మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ గదిలోకి వెళ్తాడు. సార్, ఇది నేరం. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు పేషెంట్లకు ఇస్తే వాళ్ల ప్రాణాలు ఏమవుతాయో మీకు తెలుసా? ఎండీ, మిస్టర్ అభిరామ్, నువ్విక్కడ కేవలం ఒక జూనియర్ డాక్టర్వి. మేనేజ్మెంట్ విషయాల్లో నీకు అనవసరం. నీ పని నువ్వు చూసుకో, లేదంటే నీ కెరియర్ ఇక్కడితోనే ముగిసిపోతుంది. అభిరామ్ ఆ మందుల బాక్సులను అక్కడే నేలకేసి కొట్టి,
ఒక డాక్టరుగా నా కళ్ల ముందు ప్రాణాలతో చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకోను. ఈ వ్యవస్థను ఎదిరించాల్సి వస్తే నేను దేనికైనా సిద్ధం అని గట్టిగా హెచ్చరిస్తాడు. బయట నిలబడి ఇదంతా వింటున్న వెన్నెల గుండె ఆగినంత పనవుతుంది. ఆమె భయపడినట్టుగానే అభిరామ్ పెద్ద వ్యవస్థతో గొడవ పెట్టుకుంటున్నాడు. హాస్పిటల్ సెక్యూరిటీ వచ్చి అభిరామ్ను బయటకు పంపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే కథలో పెద్ద మలుపు వస్తుంది. అభిరామ్ కేవలం ఆవేశపడటమే కాదు, ఆ మందుల శాంపుల్స్ను రహస్యంగా తన దగ్గర ఉంచుకుంటాడు. ఇది హాస్పిటల్ మేనేజ్మెంట్తో అభిరామ్ చేసే మొదటి బహిరంగ యుద్ధం. హాస్పిటల్ బోర్డ్రూంలో వాతావరణం చాలా వేడిగా ఉంది. అభిరామ్ ఒక పక్కన, హాస్పిటల్ చైర్మన్ మరియు ఎండీ మరో పక్కన కూర్చున్నారు. చూడు అభిరామ్, నువ్వింకా చిన్న పిల్లోడివి. ఈ మెడికల్ ఇండస్ట్రీలో లాభాలు లేకపోతే సేవా కార్యక్రమాలు జరగవు. ఆ మందుల వల్ల ఎవరూ చనిపోరు, కేవలం ప్రభావం తక్కువ ఉంటుంది అంతే. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే నీకు గోల్డ్ మెడల్ వచ్చేలా, విదేశాల్లో పీజీ సీటు దక్కేలా మేం చూస్తాం అని చైర్మన్ ఆశ చూపిస్తాడు. అభిరామ్ నవ్వి తన జేబులో ఉన్న స్టెతస్కోపును టేబుల్ మీద పెడతాడు. సార్, మీరు ఇచ్చే విదేశీ సీటు కంటే ఒక పేదవాడి ప్రాణం నాకు ముఖ్యం వెన్నెలా. తెగించి బ్రతకడమంటే ప్రాణాలను పణంగా పెట్టడం కాదు, విలువలను కాపాడుకోవడం. రేపుదయంలోపు మీరు ఆ ఎక్స్పైరీ మందుల బ్యాచ్ను వెనక్కి తీసుకోకపోతే ఈ ఆధారాలను మెడికల్ కౌన్సిల్కు పంపిస్తాను. అభిరామ్ అక్కడి నుంచి విసవిసా బయటకు వచ్చేస్తాడు. అతని వెనుక నీ కెరీర్ నాశనమైపోతుంది అన్న హెచ్చరికలు వినిపిస్తూనే ఉంటాయి. అభిరామ్ గది బయటకు రాగాని వెన్నెల అతన్ని పట్టుకొని పక్కకు తీసుకెళ్తుంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. అభిరామ్, ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్లు చాలా పవర్ఫుల్ మనుషులు. నీమీద తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తారు. మా నాన్నకి జరిగినట్టే నీకు కూడా జరిగితే నేను తట్టుకోలేను. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. మనకు రావలసిన డిగ్రీలు పోతే మనం డాక్టర్లం కాలేం. అభిరామ్ ఆమె భుజాలమీద చేతులు వేసి నిలబెడతాడు. వెన్నెల, నీ భయం నాకర్థమవుతోంది. కాని భయపడి రాజీపడితే ఆ తప్పులో మనం కూడా భాగస్వాములమవుతాం. నీకు గుర్తుంది కదా, భయపడాల్సిన అవసరం ఉండదు అని నేను నీకు చెప్పాను. ఎందుకంటే మనం చేసేది ధర్మం. వెన్నెల వినదు. ధర్మం గెలవడానికి టైం పడుతుంది అభిరామ్, కాని ఈలోపు నీ జీవితం ముక్కలైపోతుంది. నీ మొండితనం నిన్ను నాశనం చేస్తుంది అని కోపంగా బాధగా అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి వెన్నెల నిద్రపోదు. ఒక పక్క అభిరామ్ మీద ఉన్న ప్రేమ, మరోపక్క వ్యవస్థ అంటే ఉన్న భయం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అభిరామ్ మాత్రం రేపటి యుద్ధానికి సిద్ధమవుతూ తన డైరీలో రాసుకుంటాడు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిసత్వం తప్ప. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఊరుకోదు. మరుసటి రోజు ఉదయం అభిరామ్ పేరు మీద ఒక ఫేక్ మెడికల్ నెగ్లిజెన్స్ కేస్ ఫైల్ చేస్తారు. అతన్ని హాస్పిటల్ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు నోటీస్ బోర్డులో పెడతారు. అభిరామ్కు మద్దతుగా ఎవరూ రానప్పుడు వెన్నెల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? హాస్పిటల్ నోటీస్ బోర్డు మీద అభిరామ్ సస్పెన్షన్ లెటర్ చూసిన వెన్నెల గుండె చెరువవుతుంది. ఆమె భయపడినట్టే జరిగింది. కాని అభిరామ్ ఏమాత్రం తగ్గకుండా తన సామాన్లు సర్దుకొని హాస్పిటల్ నుండి బయటకు నడుస్తుంటాడు. వెన్నెల అతన్ని ఆపి, చూసావా అభిరామ్, నీ తెగింపు నిన్ను రోడ్డు మీద నిలబెట్టింది. ఇప్పుడు ఎవరు వస్తారు నీకు సాయంగా? నీ కెరియర్ ముగిసిపోయింది అని ఆవేదనతో అరుస్తుంది. అభిరామ్ ఆమె వైపు ఒక్క క్షణం చూసి, కెరియర్ అంటే కేవలం డబ్బు సంపాదించే లైసెన్స్ కాదు వెన్నెలా, అది నలుగురి ప్రాణాలు కాపాడే బాధ్యత. నువ్వు నా పద్ధతిని తప్పుపడుతున్నావు కాని నా ఉద్దేశాన్ని కాదు. మనం మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఏమీ లేదు అని వెళ్ళిపోతాడు. ఆ రోజు నుండి ఇద్దరి మధ్య మాటలు ఆగిపోతాయి. హాస్పిటల్ కారిడార్లలో ఎదురుపడినా ఇద్దరూ అపరిచితుల్లా తలదించుకుని వెళ్ళిపోతారు. వెన్నెలకు తను ఒంటరినైపోయానన్న బాధ ఒకవైపు, అభిరామ్ భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం ఆమెను వేధిస్తుంటాయి. ఇది వారిద్దరి మధ్య పెరిగిన ఒక భావోద్వేగపు గోడ. సస్పెన్షన్ పీరియడ్లో ఉన్న అభిరామ్ ఖాళీగా కూర్చోకుండా ఒక ఎన్జీఓ ద్వారా ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు మెడికల్ క్యాంప్ కోసం వెళ్తాడు. చిత్రంగా అదే క్యాంప్కు వెన్నెల కూడా తన హౌస్ సర్జన్ డ్యూటీలో భాగంగా వెళ్లాల్సి వస్తుంది. పచ్చని అడవి, లోతైన లోయల మధ్య ప్రయాణం. బస్సులో పక్కపక్క సీట్లలో కూర్చున్నా ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆ మౌనం వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని ఇంకా పెంచుతోంది. అడవిదారిలో వెళ్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం వల్ల కొండచర్యలు విరిగిపడతాయి. వాళ్లు ప్రయాణిస్తున్న వ్యాన్ నియంత్రణ తప్పి లోయవైపు దూసుకెళ్తుంది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వ్యాన్ ఒక చెట్టును బలంగా ఢీకొంటుంది. అందరూ గాయపడతారు. ఫోన్ సిగ్నల్సు లేవు. సాయం చేసేవారు ఎవరూ లేరు. వెన్నెల కాలికి గాయమై స్పృహ కోల్పోతుంది. అభిరామ్ తన గాయాన్ని లెక్కచేయకుండా వెన్నెలను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. చీకటి పడుతున్న ఆ అడవిలో అడవి జంతువుల అరుపుల మధ్య అభిరామ్ తన భుజాలమీద వెన్నెలను మోసుకుంటూ ఒక చిన్న గుహవైపు వెళ్తాడు. అక్కడ వారిద్దరూ ఒంటరిగా ప్రకృతితో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుహలో వెన్నెలకు స్పృహ వచ్చినప్పుడు తన కాలికి అభిరామ్ తన షర్టు ముక్కను కట్టుకడుతుండటం చూస్తుంది. వెన్నెల,
అభిరామ్, నువ్వెళ్ళిపోవచ్చు కదా, నీక్కూడా దెబ్బ తగిలింది. అభిరామ్, నీ భయాన్ని నేను భరించగలను వెన్నలా, కాని నిన్ను ఈ స్థితిలో వదిలివెళ్లే అంత ధైర్యం నాకు లేదు. ఆ మాటతో వెన్నెల కళ్లలో నీళ్లు తిరుగుతాయి. వ్యవస్థతో యుద్ధం కంటే ఇప్పుడు ప్రాణాలతో పోరాటం మొదలైంది. గుహ బయట వర్షం భీభత్సంగా కురుస్తోంది. వెన్నెల కాలి గాయం వల్ల జ్వరంతో వణికిపోతోంది. అభిరామ్ తన గాయాన్ని లెక్క చేయకుండా ఎండు ఆకులను సేకరించి నిప్పు రాజేస్తాడు. వెన్నెల చలికి వణుకుతుంటే అభిరామ్ తన కోటు తీసి ఆమెకు కప్పుతాడు. ఆమె తల తన భుజంపై ఆనించుకొని ఆమెకు ధైర్యం చెబుతుంటాడు. వెన్నెల, కళ్ళు తెరవు, మనమిక్కడ్నుండి క్షేమంగా వెళ్తాం, నన్ను నమ్ము అని ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు. వెన్నెల నెమ్మదిగా కళ్ళు తెరిచి అభిరామ్ ముఖంలో ఉన్న ఆందోళన చూస్తుంది. అభిరామ్, నన్ను క్షమించు, నేనెప్పుడూ నా భయం గురించి, నా కెరీర్ గురించి ఆలోచించాను. కాని నువ్వు మాత్రం నీమీద దాడి చేసినా, సస్పెండ్ చేసినా, ఇప్పుడు ఈ అడవిలో ప్రాణాపాయంలో ఉన్న ఇతరుల కోసమే ఆలోచిస్తున్నావు. నీ తెగింపు ముందు నా భయం చాలా చిన్నది అని ఏడుస్తుంది. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న మౌన యుద్ధం ముగిసిపోతుంది. అభిరామ్ ఆమె కన్నీళ్లు తుడిచి, మనం డాక్టర్లం వెన్నెల, మనమే ధైర్యం కోల్పోతే మనల్ని నమ్ముకున్న ప్రాణాలు ఏమైపోతాయి? ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవడమే మన మొదటి ఆపరేషన్ అని ఆమెను నవ్విస్తాడు. ఆ రాత్రివారు ఒకరికొకరు ప్రాణదాతలుగా మారతారు. తెల్లవారుజామున వర్షం తగ్గింది. కాని అడవిలో దారి వెతుక్కోవడం ఇంకా కష్టంగానే ఉంది. అభిరామ్ వెన్నెలను తన చేతిలో ఎత్తుకుని నడుస్తుంటాడు. అడవిలో ఒక ఎత్తైన కొండ ప్రాంతానికి చేరుకున్నాక దూరం నుండి రెస్క్యూ టీం హెలికాప్టర్ శబ్దం వినిపిస్తుంది. ఆ ఉపశమనం కలిగిన క్షణంలో అభిరామ్ వెన్నెలను నెమ్మదిగా కిందకు దించి ఆమె కళ్లలోకి నేరుగా చూస్తూ తన మనసులోని మాటను బయటపెడతాడు. వెన్నెల, ఇంతకాలం నేను ఒంటరిగానే పోరాడాను. కాని ఈ రాత్రి నువ్వు పక్కన లేకపోతే నేను కూడా ధైర్యం కోల్పోయేవాణ్ణేమో. నాకు నీ తోడు కావాలి. కేవలం ఈ అడవిలో కాదు, జీవితాంతం నా ప్రతి పోరాటంలో నువ్వు నా పక్కన ఉండాలి. అభిరామ్ ఆమె చేతులు పట్టుకుని ఇలా అంటాడు. నీ భయాన్ని వదిలే వెన్నెలా, ఈ లోకం నిన్ను భయపెడుతూనే ఉంటుంది. కాని నాతో కలిసి ఒక్కసారి తెగించి బ్రతకడం నేర్చుకో. ఆ తెగింపులో ఉండే స్వచ్ఛమైన ప్రేమను నీకు చూపిస్తాను. నాతో వస్తావా? వెన్నెల కళ్లల్లో ఆనందబాష్పాలు రాలుతాయి. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా అభిరామ్ను గట్టిగా హత్తుకుంటుంది. నీ తెగింపులో నేను సగభాగమవుతాను అభిరామ్. ఇకపై భయం నా దారిలోకి రాదు, ఎందుకంటే నా ధైర్యం నువ్వు అని తన ప్రేమను అంగీకరిస్తుంది. ఆ అడవి సాక్షిగా మృత్యువు అంచున వారి ప్రేమాయణం ఒక బలమైన మలుపు తీసుకుంటుంది. వారు కేవలం ప్రేమికులుగానే కాదు, ఒకే ఆశయం కోసం పోరాడే యోధులుగా ఆ అడవి నుండి బయటకు వస్తారు. అడవి నుండి రెస్క్యూ టీం వారిని హాస్పిటల్కు తీసుకువచ్చినప్పుడు అందరూ ఆందోళనగా ఉన్నారు. కాని అభిరామ్ వెన్నెల ముఖాల్లో మాత్రం ఒక వింతైన ప్రశాంతత ఉంది. వార్డులో చికిత్స పొందుతున్న వెన్నెల దగ్గరకు అభిరామ్ వెళ్తాడు. అభిరామ్ను చూడగానే వెన్నెల కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అభిరామ్, ఇన్నాళ్లు నేనొక చీకటి గదిలో బ్రతికాను. లోకం ఏమనుకుంటుందో, నా కెరీర్ ఏమవుతుందో అన్న భయంతోనే నా సంతోషాన్ని చంపేసుకున్నాను. కాని ఆ అడవిలో నీ చేతుల్లో ఉన్నప్పుడు నాకర్థమైంది, నువ్వు లేని నిమిషం నా కెరీర్కు కూడా విలువలేదు. ఆమె అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని, అవునభిరామ్, నీ తెగింపులో నేను తోడుంటాను. నీ ఆశయంలో నేను భాగమవుతాను. నీ భయంలేని ప్రపంచంలోకి నన్ను తీసుకెళ్ళు. నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెబుతుంది. అభిరామ్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, మనం కలిసి ఈ వ్యవస్థను మారుద్దాం వెన్నెల, ఇది నా మాట అని వాగ్దానం చేస్తాడు. వారిద్దరి అంగీకారం ఆ హాస్పిటల్ గదిలో ఒక కొత్త ఆశను నింపింది. సస్పెన్షన్ ఎత్తివేయబడ్డంతో ఇద్దరూ మళ్లీ డ్యూటీలో జాయిన్ అవుతారు. ఇప్పుడు వారు కేవలం సహచర డాక్టర్లు మాత్రమే కాదు, ఒకరికొకరు ప్రాణంగా మారిన ప్రేమికులు. ఆ తెల్లటి కోట్లలో వారి ప్రేమాయణం ఎంతో అందంగా సాగుతుంది. రౌండ్స్ వెళ్తున్నప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవడం, స్టెథస్కోప్తో హార్ట్ బీట్ చెక్ చేస్తున్నప్పుడు ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకోవడం, వార్డులన్నీ ఒకేసారి వెలిగిపోయినట్లు అనిపిస్తుంది. బిజీగా ఉన్న డ్యూటీ మధ్యలో దొరికిన 5 నిమిషాల బ్రేక్లో ఇద్దరూ కలిసి టీ తాగడం. డాక్టర్ వెన్నెల, ఇవాళ మీ పేషెంట్ కోలుకున్నారు, ఆ క్రెడిట్ మీ తెగింపుదే అని అభిరామ్ ఆట పట్టిస్తుంటే వెన్నెల సిగ్గుతో తలదించుకుంటుంది. ఎమర్జెన్సీ ఆపరేషన్లలో ఇద్దరూ పక్కపక్కనే ఉండి పనిచేయడం, ఒకరి కదలికలను ముందుగానే ఊహించి ఇన్స్ట్రుమెంట్స్ అందించుకోవడం చూసి సీనియర్ డాక్టర్లు కూడా వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ముచ్చటపడతారు. అభిరామ్ తన స్టెథస్కోప్ను వెన్నెల గుండెపై పెట్టి, ఇందులో నా పేరే వినిపిస్తోంది డాక్టర్ అని సరదాగా అనడం, దానికి వెన్నెల ముఖం ఎర్రబడడం, ఇలాంటి చిన్న చిన్న మధుర క్షణాలతో వారి ప్రేమ గూడు కట్టుకుంటుంది. ఒకరోజు సాయంత్రం హాస్పిటల్ గార్డెన్లో కూర్చున్నప్పుడు వెన్నెల, అభిరామ్, ఇంత సంతోషంగా ఉంటుందని నేను ఊహించలేదు. కాని మన ఈ ప్రేమకు, ఈ పోరాటానికి పెద్దల అంగీకారం దొరుకుతుందా? అభిరామ్, భయపడకు వెన్నెల, మనం ప్రాణాలను కాపాడే డాక్టర్లం. మన ప్రేమను కాపాడుకోవడం మనకు పెద్ద కష్టం కాదు.
కాని ముందస్తుగా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే త్వరలో మనం పెద్ద స్కామ్ను బయటపెట్టబోతున్నాం. వెన్నెల నవ్వి అతని భుజంపై తల వాల్చుకుంటుంది. ఆ తెల్లటి కోట్ల మధ్య ఒక స్వచ్ఛమైన ప్రేమ వికసించింది. అభిరామ్, వెన్నెల తమ పెళ్లి విషయం ఇంట్లో చెప్పాలని నిర్ణయించుకుంటారు. వెన్నెల తండ్రి రిటైర్డ్ డాక్టర్ రాఘవరావును కలవడానికి అభిరామ్ వెళ్తాడు. కాని అభిరామ్ పేరు వినగానే రాఘవరావు ముఖం పాలిపోతుంది. అభిరామ్, నీ తండ్రి సూర్యం కదా, ఆయనే కదా నా మీద మెడికల్ కౌన్సిల్లో కంప్లైంట్ చేసింది అని రాఘవరావు గట్టిగా అరుస్తాడు. గతం రివీల్ అవుతుంది. వెన్నెల కండ్రి గతంలో ఒక ఆపరేషన్ ఫెయిల్ అయినప్పుడు దానికి బాధ్యుడు రాఘవరావే అని సాక్ష్యం చెప్పింది అభిరామ్ తండ్రి సూర్యం. దానివల్లే రాఘవరావు లైసెన్స్ రద్దయ్యింది. నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి కొడుకువి నువ్వు, నిన్ను నా అల్లుడిగా ఊహించుకోలేను అని రాఘవరావు తెగేసి చెబుతాడు. అటు అభిరామ్ తల్లి కూడా మనల్ని అనాథలుగా చేసి వెళ్లిపోయిన ఆ డాక్టర్ కూతురు మన ఇంటికి కోడలిగా రాకూడదు అని భీష్మిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ గెలిచినా పాతతరాల పగలు గోడలా నిలబడతాయి. వెన్నెల ఏడుస్తూ అభిరామ్ను చూస్తుంది. అభిరామ్ మాత్రం, మా తడ్డులు చేసిన యుద్ధానికి మన ప్రేమను బలిచేయకూడదు వెన్నెల, మనం వాళ్లకి నిజం నిరూపించాలి అని ధైర్యం చెబుతాడు. కుటుంబ గొడవలు ఒక పక్కుంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ అభిరామ్ను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నుతుంది. అతను సేకరించిన ఎక్స్పైరీ మందుల ఆధారాలను దొంగలించటానికి ప్లాన్ చేస్తారు. మేనేజ్మెంట్ అభిరామ్ మీద డ్రగ్ ఎడిక్ట్ అంటే మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు అనే ముద్ర వెయ్యాలని చూస్తుంది. అతని క్యాబిన్లో దొంగతనంగా నిషేధిత ఇంజెక్షన్లు దాచి పోలీసులకు సమాచారం ఇస్తారు. వెన్నెల హాస్పిటల్ కారిడార్లో నడుస్తుండగా మేనేజ్మెంట్ మనుషులు మాట్లాడుకోవడం వింటుంది. అభిరామ్ను ఇరికించటానికి వారు చేస్తున్న ప్లాన్ ఆమెకు అర్థమవుతుంది. పోలీసులు రాకముందే వెన్నెల చాకచక్యంగా అభిరామ్ క్యాబిన్లోకి వెళ్లి అక్కడ దాచిన డ్రగ్స్ ప్యాకెట్లను తీసేస్తుంది. పోలీసులు వచ్చి సోదాలు చేసినా ఏమీ దొరకదు. అభిరామ్ ఆశ్చర్యపోతుంటే వెన్నెల గట్టిగా అతని చేయి పట్టుకుని, నువ్వు లోకంతో యుద్ధం చేయి అభిరామ్, నీ వెనుక వచ్చే వెన్నుపోట్ల నుండి నిన్ను కాపాడటానికి నీ నీడలా నేనుంటాను అని చెబుతుంది. అభిరామ్ ముఖంలో గర్వం కనిపిస్తుంది. తన వెన్నెల ఇప్పుడు కేవలం ఒక భయపడే అమ్మాయి కాదు, ఒక పోరాట యోధురాలు. ఆమె తన ప్రేమ కోసం, ధర్మం కోసం తెగించి నిలబడింది. ఈ సంఘటనతో అభిరామ్కి అర్థమవుతుంది, కేవలం డిఫెన్స్లో ఉంటే సరిపోదు, అటాక్ చెయ్యాలని. అప్పుడే ఆ పెద్ద స్కామ్ చాప్టర్ 21ని మీడియా ముందుకు తీసుకురావడానికి ఇద్దరూ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. అభిరామ్ సేకరించిన ఆధారాలు, వెన్నెల అందించిన సమయస్ఫూర్తితో హాస్పిటల్ లోపల జరుగుతున్న చీకటి వ్యాపారం బయటపడుతుంది. సిటీ లైఫ్ హాస్పిటల్ యాజమాన్యం తక్కువ ధరకే ఎక్స్పైరీ డేట్ ముగిసిన మందులను కొనుగోలు చేసి వాటికి కొత్త లేబుల్స్ వేసి పేద పేషెంట్లకు విక్రయిస్తోంది. దీనివల్ల హాస్పిటల్కు కోట్లాది రూపాయల లాభం వస్తోంది. కానీ పేషెంట్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఆపరేషన్ క్లీనప్. అభిరామ్, వెన్నెల కలిసి ఒక రహస్య ప్లాన్ వేస్తారు. వెన్నెల స్టోర్ రూమ్ ఇన్ఛార్జి దగ్గర నుండి డెలివరీ చలాన్లను స్కాన్ చేస్తుంది. అభిరామ్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్కు ఈ సమాచారాన్ని అందిస్తాడు. హాస్పిటల్ వార్షికోత్సవం జరుగుతున్న రోజే మీడియా సాక్షిగా ఆ తప్పుడు మందుల బ్యాచ్లను అభిరామ్ బయటపెడతాడు. మేనేజ్మెంట్ అతన్ని ఆపాలని చూసినా వెన్నెల ధైర్యంగా అడ్డు నిలబడి, ఇది మా వృత్తి ధర్మం, ప్రాణాలతో వ్యాపారం చేసే మీకు ఈ కోటు వేసుకునే అర్హత లేదు అని గర్జిస్తుంది. ఈ దెబ్బతో హాస్పిటల్ ప్రతిష్ఠ మంటగలుస్తుంది. కానీ మేనేజ్మెంట్ మాత్రం వీరిద్దరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతుంది. స్కామ్ బయటపడిన వెంటనే మేనేజ్మెంట్ వీరిద్దరినీ హాస్పిటల్ నుండి వెళ్లగొడుతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక పేద కూలీ తన చిన్న కొడుకుని ఎత్తుకుని హాస్పిటల్ మెట్లమీద కుప్పకూలిపోతాడు. ఆ బాబుకు అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స చెయ్యాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా బాబు చనిపోతాడు. కాని హాస్పిటల్ యాజమాన్యం, అభిరామ్, వెన్నెల ఈ హాస్పిటల్లో అడుగు పెట్టకూడదు, ఆ పేషెంటును వేరే హాస్పిటల్కు తీసుకెళ్లండి అని ఆర్డర్ వేస్తుంది. వేరే హాస్పిటల్కు తీసుకెళ్లే అంత సమయం లేదు. అభిరామ్ వెన్నెల వైపు చూస్తాడు. వెన్నెల, ఇప్పుడు మనం ఆపరేషన్ చేస్తే మనల్ని అరెస్ట్ చేస్తారు. మన మెడికల్ లైసెన్స్ శాశ్వతంగా రద్దవుతుంది. మన కెరియర్ ముగిసిపోతుంది. సిద్ధమేనా? వెన్నెల అభిరామ్ చెయ్యి పట్టుకుని, నీ ఫిలాసఫీనే నా ఊపిని అభిరామ్, కెరీర్ కంటే ప్రాణం ముఖ్యం, పద తెగించి పోరాడదాం. సెక్యూరిటీని ఎదిరించి పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా అభిరామ్ మరియు వెన్నెల ఆపరేషన్ థియేటర్లోకి దూసుకెళతారు. లోపల ఆపరేషన్ జరుగుతుంటే బయట పోలీసులు వారిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. లైసెన్స్ పోటుందని తెలిసినా, జైలుకు వెళతామని తెలిసినా, కేవలం ఒక పేదవాడి ప్రాణం కోసం తమ భవిష్యత్తును పణంగా పెట్టిన ఆ క్షణం వారిద్దరూ నిజమైన దేవతలుగా కనిపిస్తారు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. కాని థియేటర్ నుండి బయటకు రాగానే అభిరామ్ను పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్తారు. వెన్నెల మాత్రం అతనికి సెల్యూట్ చేస్తూ అక్కడే నిలబడుతుంది. అభిరామ్ను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్తుంటే హాస్పిటల్ స్టాఫ్ అంతా మౌనంగా చూస్తుంటారు. కాని వెన్నెలలో ఇప్పుడు పాత భయం లేదు. ఆమె కళ్లలో ఒక నిశ్చలమైన ధైర్యం కనిపిస్తుంది. ఎండీ దగ్గరకు వెళ్లి వెన్నెల నేరుగా హెచ్చరిస్తుంది,
మీరు అభిరామ్ను జైలుకు పంపలేదు, ఒక నిజాన్ని బంధించాలని చూస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ లోపల మేము కాపాడింది ఒక ప్రాణాన్ని కాదు, వైద్య వృత్తికున్న గౌరవాన్ని. రేపు ప్రొద్దునే మీడియా ముందు మీ ముసుగులు తొలగిస్తాను, సిద్ధంగా ఉండండి. వెన్నెల తన తండ్రి దగ్గరకు వెళుతుంది. నాన్నా, గతంలో మీరు భయపడి ఓడిపోయారు, కాని నేను మీలా ఉండదలుచుకోలేదు. అభిరామ్ చేసిన తప్పైతే ఆ తప్పులో నేను కూడా భాగస్వామినే, మాకు సాయం చేయండి అని తన తండ్రిలోని డాక్టర్ను తట్టిలేపుతుంది. వెన్నెల ఒక్కతే నిలబడి లాయర్లను కలవడం, మీడియాకు సాక్ష్యాలందించడం, సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ డాక్టర్ అభిరామ్ అనే క్యాంపెయిన్ మొదలుపెట్టడం చేస్తుంది. ఆమె తెగించి చూసి హాస్పిటల్లోని మిగతా జూనియర్ డాక్టర్లు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తారు. వెన్నెల చేస్తున్న పోరాటం వల్ల స్కామ్కి సంబంధించిన కీలకమైన ఫైల్స్ కోర్టుకు వెళతాయని మాఫియా ముఠాయికు అర్థమవుతుంది. అభిరామ్ బెయిల్ మీద బయటకొస్తున్నాడని తెలిసి అతన్ని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేస్తారు. అభిరామ్ కోర్టు నుండి బయటకు వచ్చి వెన్నెల కోసం హాస్పిటల్ వెనుక ఉన్న రోడ్డుపై వేచి చూస్తుంటాడు. అప్పుడే మఫ్టీలో ఉన్న రౌడీలు బైకులపై వచ్చి అతన్ని చుట్టుముడతారు. ఏంట్రా, వ్యవస్థను మారుస్తావా? నీ ప్రాణం ఉంటేనే కదా నువ్వు డాక్టర్వి అని ఒకడు ఇనుప రాడ్డుతో అభిరామ్ తలమీద బలంగా కొడతాడు. అభిరామ్ ఒంటరిగా వాళ్లతో పోరాడతాడు, కాని వారు సంఖ్యలో ఎక్కువగా ఉండటంతో తీవ్రంగా గాయపడతాడు. రౌడీలు అభిరామ్ గుండె దగ్గర కత్తితో పొడవబోతుంటే అక్కడికి వెన్నెల తన కారుతో వేగంగా వచ్చి వాళ్లను భయపెట్టిస్తుంది. రౌడీలు పారిపోతారు, కాని అభిరామ్ అప్పటికే రక్తపు మడుగులో పడి ఉంటాడు. వెన్నెల కారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి అభిరామ్ తలను తన ఒళ్ళో పెట్టుకుంటుంది. వెన్నెల, అభిరామ్, కళ్ళు తెరువు, నన్ను చూడు, నీకేం కాదు, నువ్వు నాకు తెగించి బ్రతకడం నేర్పించావు, ఇప్పుడు నువ్వు ఓడిపోకూడదు, ప్లీజ్. అభిరామ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి రక్తంతో నిండిన చేత్తో వెన్నెల ముఖాన్ని నిమురుతూ, వెన్నెల, నా పోరాటం సక్సెస్ అయింది, ఎందుకంటే నీలో ఉన్న భయాన్ని చంపేశాను, ఇప్పుడు నువ్వు అసలైన డాక్టర్వి అంటూ స్పృహ కోల్పోతాడు. రక్తంతో తడిసిన తన తెల్ల కోటును చూసి వెన్నెల భయపడదు. వెంటనే అతణ్ణి హాస్పిటల్ స్ట్రెచర్ మీదకెక్కించి నేరుగా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తుంది. రక్తపు మడుగులో ఉన్న అభిరామ్ను స్ట్రెచర్ మీద ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొచ్చారు. వెన్నెల చేతులు రక్తం మరకలతో ఉన్నాయి, కళ్లల్లో నీళ్లు ఆగడం లేదు. కాని అక్కడున్న వేరే ఏ డాక్టర్ కూడా మేనేజ్మెంట్ భయంతో ముందుకు రావడం లేదు. వెన్నెల తన కన్నీళ్లను తుడిచేసుకుని మాస్క్ కట్టుకుంది. ఎవరూ రాకపోయినా పర్వాలేదు, నా అభిరామ్ని నేనే కాపాడుకుంటాను అని గట్టిగా ప్రకటించింది. అనస్థీషియాలో ఉన్న అభిరామ్ ముఖాన్ని చూస్తూ వెన్నెల సర్జికల్ బ్లేడ్ పట్టుకుంది. ఆమె చేతులు ఒక్క క్షణం వణికాయి. అప్పుడే ఆమెకు అభిరామ్ చెప్పిన మాట గుర్తొచ్చింది. తెగించి బ్రతకడం నేర్చుకో, భయపడితే మృత్యువుకి సరెండర్ అయిపోతావు. ఆ ఒక్క మాట ఆమెలో సింహ బలాన్ని నింపింది. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను ఆమె ఒంటరిగా మొదలుపెట్టింది. గంటల తరబడి సాగిన ఆ పోరాటంలో అభిరామ్ గుండె చప్పుడు ఆగిపోతున్న ప్రతిసారీ ఆమె గుండె ఆగినంత పనయ్యేది. కాని ఒక యోధురాలిలా పోరాడి లోపల ఉన్న బుల్లెట్ ముక్కలను, గాయాలను మాన్పించింది. చివరికి మానిటర్ మీద పల్స్ స్థిరంగా కనిపించగానే వెన్నెల అక్కడే కుప్పకూలి ఏడ్చేసింది. అది బలహీనత కాదు, గెలిచిన యుద్ధం తాలూకు ఆనందం. అభిరామ్ ఐసీయూలో మృత్యువుతో పోరాడుతుంటే బయట ప్రపంచం అతన్ని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తోంది. హాస్పిటల్ యాజమాన్యం పోలీసులతో కలిసి అభిరామ్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాలని చూస్తోంది. అభిరామ్ బెడ్ పక్కన కూర్చొని అతని చేయి పట్టుకుని ఉన్న వెన్నెల బయట జరుగుతున్న కుట్రలను తెలుసుకుంటుంది. ఆమె ఇక ఏమాత్రం మౌనంగా ఉండదు. హాస్పిటల్ గేటు బయట వేచి ఉన్న వందలాది మంది మీడియా ప్రతినిధుల ముందుకు వెన్నెల వెళ్తుంది. తన దగ్గర ఉన్న మందుల మాఫియా సాక్ష్యాలను, అభిరాంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ను అందరికీ చూపిస్తుంది. ఒక నిజాయితీగల డాక్టరు ప్రాణాల కోసం కొట్టుకుంటుంటే వ్యవస్థ అతన్ని చంపాలని చూస్తోంది. ఈరోజు నేరు భయపడటం లేదు, మీరు కూడా భయపడకండి. ప్రాణం విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ మాకు తోడుగా నిలవండి అని ఆమె చేసిన ప్రసంగం రాష్ట్రమంతటా సంచలనం సృష్టిస్తుంది. వెన్నెల పోరాటంతో ప్రజలందరూ హాస్పిటల్ ముందు నిరసనకు దిగుతారు. ప్రభుత్వం దిగివచ్చి స్పెషల్ ఎంక్వైరీ వేస్తుంది. మేనేజ్మెంట్ అధికారులను పోలీసులు అరెస్టు చేస్తారు. అభిరామ్ కళ్ళు తెరిచేసరికి అతని పక్కన ధైర్యంగా నిలబడిన వెన్నెల కనిపిస్తుంది. ఆమె కళ్లల్లో ఇప్పుడు భయం లేదు, కేవలం విజయం తాలూకు మెరుపు మాత్రమే ఉంది. కథ ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. దోషులకు శిక్ష పడింది. అభిరామ్, వెన్నెల వారి లక్ష్యంలో విజయం సాధించారు. ఇక మిగిలింది ఇద్దరి కుటుంబాల కలయిక మరియు వారి వివాహం. కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది. ఒకవైపు ప్రముఖ లాయర్లు, హాస్పిటల్ మేనేజ్మెంట్, మరోవైపు ఒంటరిగా పోరాడుతున్న వెన్నెల. వెన్నెల తన దగ్గర ఉన్న వీడియో ఆధారాలతో పాటు ఎక్స్పైరీ మందుల వల్ల బాధితులైన పేద రోగులను కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఆమె వాదనలో ఆవేశం కంటే నిజాయితీ ఎక్కువగా ఉంది. అందరూ ఆశ్చర్యపోయేలా అభిరామ్ సేకరించిన ఆ లేబుల్ మార్పిడి డైరీని వెన్నెల కోర్టుకు సమర్పించింది. ఆ డైరీలో ఏ మందులను ఎప్పుడు మార్చారో స్పష్టంగా రాసి ఉంది.
సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి హాస్పిటల్ ఎండీ మరియు డ్రగ్ మాఫియా ముఠాకి కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే అభిరామ్ మరియు వెన్నెలపై పెట్టిన తప్పుడు కేసులను కొట్టిరేసి వారి మెడికల్ లైసెన్స్లను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఆ క్షణం కోర్టు హాల్ చప్పట్లతో మారుమోగిపోయింది. వెన్నెల కళ్లల్లో గెలుపు తాలూకు ఆనందం, అభిరామ్ పట్ల ఉన్న అచంచలమైన ప్రేమ కనిపించాయి. తీర్పు తర్వాత సిటీ లైఫ్ హాస్పిటల్ యాజమాన్యం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వం ఆ హాస్పిటల్ బాధ్యతలను ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగించింది. గతంలో ఎవరైతే అభిరామ్ వెన్నెలను తక్కువ చేసి చూశారో వారే ఇప్పుడు పూలమాలలతో వారికి స్వాగతం పలికారు. హాస్పిటల్ ప్రధాన ద్వారం వద్ద వారిద్దరి ఫోటోలతో కూడిన బోర్డును ఏర్పాటు చేశారు. నిజమైన వైద్యులు, ప్రాణదాతలు. కొత్త మేనేజ్మెంట్ అభిరామ్ను చీఫ్ ఆఫ్ సర్జరీగా, వెన్నెలను హెడ్ ఆఫ్ ఎమర్జెన్సీ వార్డుగా నియమించింది. మార్పు మొదలైంది. హాస్పిటల్లో ఇప్పుడు రూల్స్ కంటే ప్రాణానికి ప్రాధాన్యత పెరిగింది. ఫీజు కట్టలేదని ఏ పేదవాణ్ణీ బయటకు పంపే పరిస్థితి లేదు. అభిరామ్ కన్న కల, వెన్నెల చేసిన తెగింపు కలిసి ఆ హాస్పిటల్ని ఒక దేవాలయంలా మార్చేశాయి. అభిరామ్ పూర్తిగా కోలుకొని హాస్పిటల్లో అడుగుపెట్టినప్పుడు వెన్నెల వైపు చూసి గర్వంగా అన్నాడు, చూశావా వెన్నెల, మనం తెగించి ఒక్క అడుగు వేస్తే ప్రపంచమే మన వెనుక నడిచింది. ఇప్పుడు నువ్వు నా వెన్నెలవు మాత్రమే కాదు, ఈ హాస్పిటల్కి ధైర్యం. కోర్టు తీర్పు తర్వాత అభిరామ్ మరియు వెన్నెలల వ్యక్తిత్వం సమాజం ముందు సగర్వంగా నిలిచింది. ఇది చూసిన వెన్నెల తండ్రి రాఘవరావు మనసు కరుగుతుంది. రాఘవరావు స్వయంగా అభిరామ్ ఇంటికి వెళ్తారు. అభిరామ్, మీ నాన్న నా మీద సాక్ష్యం చెప్పినప్పుడు నేనతన్ని శత్రువుగా చూశాను. కాని ఈరోజు నువ్వు వెన్నెలా కలిసి ఒక ప్రాణం కోసం మీ కెరీర్నే పణంగా పెట్టడం చూశాక నాకర్థమైంది. మీ నాన్న చెప్పింది నిజం, నేను చేసింది తప్పని. నా కూతురికి నీకంటే మంచి తోడు దొరకడు అని కన్నీళ్లతో అభిరామ్ను దగ్గరకు తీసుకుంటారు. అభిరామ్ మనివాడు వెన్నెల ధైర్యాన్ని చూసి ముచ్చటపడి ఆమెను తమ ఇంటి కోడలిగా ఆహ్వానిస్తారు. హాస్పిటల్ ఆవరణంలోనే రోగులందరి దీవెనల మధ్య అభిరామ్ వెన్నెలల వివాహం అత్యంత వైభవంగా జరుగుతుంది. తెల్లటి కోట్లు ధరించిన డాక్టర్లందరూ వరుసగా నిలబడి పూలవర్షం కురిపిస్తుంటే అభిరామ్ వెన్నెల మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఆ క్షణం వారిద్దరి కళ్లల్లో ఒక యుద్ధం గెలిచిన తృప్తి, ఒక కొత్త జీవితం మొదలైన ఆశ కనిపిస్తాయి. కొన్నేళ్ల తర్వాత అదే హాస్పిటల్లో ఒక పెద్ద ఆడిటోరియం. కొత్తగా జాయిన్ అయిన హౌస్ సర్జన్స్ అందరూ అక్కడ సమావేశమయ్యారు. స్టేజ్ మీద డాక్టర్ అభిరామ్ మరియు డాక్టర్ వెన్నెల ముఖ్య అతిథులుగా ఉన్నారు. నేను మీలాగే ఒకప్పుడు చాలా భయపడేదాన్ని. రూల్స్ బ్రేక్ అయితే నా లైఫ్ ఏమైపోతుందో అని వణికిపోయేదాన్ని. కాని నా భయాన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే ఒక ప్రాణం కోసం నిలబడ్డానో అప్పుడే నేను నిజమైన డాక్టర్నయ్యాను. అభిరామ్ ముందుకు వచ్చి మైక్ పట్టుకుని గంభీరమైన స్వరంతో ఇలా అంటాడు, గుర్తుంచుకోండి డాక్టర్స్, మన వృత్తిలో మృత్యువు కంటే పెద్ద శత్రువు భయం. భయపడితే బ్రతుకు అక్కడే ఆగిపోతుంది. కాని ఒక్క అడుగు ముందు వేసి తెగిస్తేనే చరిత్ర మొదలవుతుంది. ఈ కోటు వేసుకున్నప్పుడు మీ స్వార్థం కంటే రోగి ప్రాణం ముఖ్యమని నమ్మండి. అప్పుడే మీరు కేవలం డాక్టర్లు మాత్రమే కాదు, ప్రాణదాతలవుతారు. ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోతుంది. అభిరామ్ వెన్నెల ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని గర్వంగా నిలబడతారు. వారి వెనక గోడపై పెద్ద అక్షరాలతో ఒక కొటేషన్ కనిపిస్తుంది, తెగించి బ్రతకడం నేర్చుకో, భయపడాల్సిన అవసరం ఉండదు. ఆ జంట కేవలం భార్యాభర్తలుగా మాత్రమే కాదు, వైద్యలోకంలో ఒక కొత్త విప్లవానికి చిహ్నాలుగా నిలిచిపోయారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.